జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ శివారులో భూ కబ్జాలకు తెరలేపారు కొందరు అక్రమార్కులు. బీఆర్ఎస్ హయాంలో భూ రికార్డులు మార్పు చేసి ప్రభుత్వ భూములకు పలువురు పట్టాదారు పాసు పుస్తకాలు పొందారు. ఇటీవల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదుతో ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయటకొచ్చింది. దాదాపు 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్టు అధికారులు తేల్చారు. కొందరు నాయకులు, వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై చట్టవిరుద్ధంగా పట్టాలు పొందారు. తమ పేరిట పట్టాలు తీసుకుంటే స్థానికులు గుర్తుపడతారని బినామీల పేరిట పట్టాలు పొందారు కొందరు అక్రమార్కులు. తమ గ్రామంలోని భూములని రక్షించి గ్రామ నిరుపేదలకు కేటాయించాలని కోరుతున్నారు గ్రామస్తులు. నర్సింగాపూర్ గ్రామం ఏదైతుందో జగిత్యాల పట్టణానికి అనుసంధానంగా కలిసి ఉండడంతో అదే భూముల విలువలు అంటే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి భూములను ఏదైతున్నదో ఆ గ్రామానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకు ఏదైతుందో మరి అప్పుడు ధరణి చట్టం రూపొందించిన సమయం లోపల ఏ విధంగా రెవెన్యూ అధికారులు ఏదైతుందో ఆ వ్యక్తులతో కుమ్ముక్కై ఏ విధంగా పట్టాలు చేయడం జరిగిందో తెలియదు. కానీ ఈ సర్వే నెంబర్ 437/221 సంబంధించి ఈ రెండు ప్రభుత్వ సర్వే నెంబర్లో ఆ గ్రామానికి సంబంధం లేని అసైన్మెంట్కు అర్హత లేనటువంటి వారు ఏదైతుందో అప్పటి రెవెన్యూ అధికారులతో కుమ్ముకై ధరణిలో పట్టాలు చేసుకున్నట్టు గోచరిస్తున్నది. కాబట్టి ఏదైతుందో ఈ సర్వే నెంబర్ 437తో పాటుగా సర్వే నెంబర్ 221 కూడా ఈ రెండు ప్రభుత్వ భూములు రెవెన్యూ ల్యాండ్స్. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతం సందర్శించినప్పుడు వారి దృష్టి కూడా తీసుకెళ్లి అవన్నీ చట్టపరంగా చర్య తీసుకొని రద్దు చేసి ప్రభుత్వం ఏదైతుందో ఆ భూములన్నీ రెజ్యూమ్ చేసుకొని ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాల వారికి వాళ్లకు హక్కు కల్పించే ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. 437 సర్వే నెంబర్లో 378 ఎకరాల భూమి ఉండాల్సింది ఈరోజు 220 ఎకరాల మట్టుకే ఉన్నది. అంటే 77 ఎకరాల భూమిని గత ప్రభుత్వాలు మా గ్రామ నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 220 ఎకరాలు ధరణి పోర్టల్లో చూపించడం జరుగుతుంది. 80 నుంచి 100 ఎకరాల భూమును బడాబావులకు ఇతర నాయకులకు పట్టాలు చేయడం జరిగినది. అది అసెంటు భూమిని వాసన చెప్పాలంటే పట్టా చేయరాదు. ఈరోజు అసెంటు భూమిని భోగ వెంకటేశ్వర్లు అంటే భోగ శ్రావణి వాళ్ళ మామ భోగ వెంకటేశ్వర్లకు అసెంటు భూమిని రెగ్యులరైజ్ అంటే పట్టాగా మారడం జరిగింది. గత ప్రభుత్వాల్లో ఏవైతే అధికారులు కుమ్మక్కయి ఈ పట్టాను రిజిస్ట్రేషన్ జెన్యూన్ చేయడం జరిగింది. మేము పేదలము, మాకు వేరే ఎక్కడి నుండో వచ్చి భూములు ఆక్రమించుకొని మాకు లేకుండా తిందామంటే తిండికి లేని వాళ్ళము ఉన్నాము. అప్పుడు ఇచ్చిన భూములను ఇప్పుడు గులాబీ జెండా వచ్చినాయి అంటే మొత్తం మాకు ఏమి లేకుండా చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారు మీరు శ్రద్ధతోని మాకు మేలు చేయండి కోరుకుంటున్నాం. మాకు మా గ్రామానికి చెందిన 100 ఎకరాల భూమి కబ్జా చేసుకున్న భూమి మా పేదలకే రావాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, మా భూములు మాకే ఖచ్చితంగా రావాలి. సుమారుగా 100 ఎకరాల భూమి కబ్జా అయినది. మా విలేజ్లు కాకుండా మిగతా విలేజ్లకు ఈ భూమి కబ్జా అయింది. మా దళిత బిడ్డలకు చేర్చి ఖచ్చితంగా బడు వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు అందరికీ లేని వాళ్ళకు ఇస్తే బాగుంటుందని మేము ప్రభుత్వం